హలో అండి. ఈ వీడియోలో ఒక శివాలయాన్ని చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ గుడిలో. సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఈ గుడి గురించి నాకు ఇన్స్టా రీల్స్ ద్వారా తెలిసింది. ఎలానో కార్తీక మాసం కదా, ఇదొక గుడికి వెళ్తూ ఉంటాం కదా అని ఇంకా నెక్స్ట్ డేనే ఈ గుడికి బయలుదేరి వచ్చేసాం మేము. ఇంకా లొకేషన్ విషయానికి వస్తే ఈ ఆలయం ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కువోలు మండలంలో ఉన్న ఇల్లపల్లి గ్రామంలో ఉంది. మేమైతే గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకుని వెళ్ళాము. ఇంకా ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయం శ్రీ ఇష్టకామేశ్వరి సహిత శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే కోటిలింగములకి ప్రదక్షిణ పూర్తి చేసినట్టు అని ఇక్కడ చెప్తున్నారు. ఈ గుడికి శనివారం వచ్చే భక్తులకి 7 కాసుల డబ్బుల్ని ప్రసాదంగా ఇస్తారంట. ఇక్కడ ప్రతి అమావాస్యకు చండీ హోమం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కాలసర్పదోష నివారణకు హోమం జరుగుతుంది అంట. ఈ ఆలయంలో 108 స్తంభాలు ఉన్నాయి. అయితే అందులో ప్రతి స్తంభం పైన 1108 శివలింగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్తంభాల కింద భక్తులు అభిషేకించడానికి శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలపై వేసిన నీరు డైరెక్ట్గా గర్భాలయంలో ఉన్న పాదరస శివలింగంపై 108 దారులుగా అభిషేకం అవుతుంది అంట. అంటే భక్తులు డైరెక్ట్గా గర్భాలయంలో ఉన్న పాదరస శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు. ఇలా 108 స్తంభాలకి కింద పెట్టిన శివలింగాలు ఉన్నాయి కదా, వాటి మీద వేసిన నీరు వీటి కింద ఉన్న పైప్స్ ద్వారా వెళ్ళి డైరెక్ట్గా శివలింగం మీద పడుతుంది. మేము వచ్చేసరికి క్లీనింగ్ చేస్తున్నారు ఇక్కడ. గర్భాలయంలో ఉన్న శివలింగం పాదరస శివలింగం వెండి రంగులో ఉంటుంది. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. జనం ఎక్కువగా లేరు, కొంతమంది స్వాములు, అలానే ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. దర్శనం పీస్ఫుల్గా అయింది. ఈవిడ ఇష్టకామేశ్వరి దేవి. ఇక్కడ బియ్యం పోయవలను అని రాసింది కదా, ఇక్కడ బియ్యం వేయాలి. ఈ గుడికి వచ్చే భక్తులు ఖచ్చితంగా బియ్యం తెచ్చుకుని ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో వేయాలి అంట. ఈ బియ్యాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఆహారం కోసం ఇబ్బంది పడే వాళ్ళకి ప్రతిరోజు భోజనం పంపడం జరుగుతుంది అంట. తర్వాత మేము శ్రీ భూగర్భ వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్తున్నాము. ఈ గుడికి క్షేత్రపాలకుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామియే ఉన్నారు. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు వెనక్కి రాకూడదంట. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు సెల్ లైట్ వేసుకుని వెళ్ళవలను అని చెప్పేసి ఇక్కడ రాసింది. వెనక్కి రాకూడదు అని ఎందుకు చెప్తున్నారు అంటే, వెళ్ళే దారి చాలా సన్నంగా ఉంది, అంటే ఒక మనిషి మాత్రమే వెళ్ళేలా ఉంది. సో మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం మొదలు పెడితే దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలా రాశారు. ఇక్కడ మీరే చూడొచ్చు దారి కూడా ఎంత సన్నంగా ఉంది అనేది. అండ్ చీకటిగా ఉంది. నేను ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్ళాము, అంటే అందరూ అలానే వెళ్ళారు. ఇలా స్వామిల చాంటింగ్ వింటుంటే గుడికి వెళ్ళినప్పుడు మన లోపల ఒక డివైన్ ఎనర్జీ ఫ్లో అవుద్ది కదా, అది ఇంకా పెరిగినట్టు అనిపించింది. అంత బాగానే ఉంది. కానీ మేము ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మా ముందున్న వాళ్ళు, వాళ్ళ ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు కదా దర్శనానికి, వాళ్ళు ఏంటంటే నీట్గా 1 నిమిషం పాటు అక్కడ ఉండి మంచిగా దర్శనం చేసుకుంటున్నారు, అన్నీ దేవుడికి చెప్పుకుంటూ అలాగా. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము కొంచెం ఆగాము. అయితే ఈలోగా ఏంటి అంటే మా వెనకాల ఉన్న వాళ్ళకి కంగారు ఆగట్లేదు, అంటే నడండి జరగండి అని చెప్పేసి కంగారు పడిపోతున్నారు. మనం నార్మల్గా కొన్ని గుళ్ళకి వెళ్తూ ఉంటే అక్కడ ఆలయ సిబ్బంది ఏం చేస్తూ ఉంటారు, కరెక్ట్గా దర్శనం దగ్గర కొద్దిలోకి జరగండి నడండి అంటూ ఉంటారు. అలాంటి ప్లేసెస్లో మనం జస్ట్ చూడగలము, ఈలోగా దండం పెట్టుకోలేము. ఇలాంటి ప్లేసెస్లో మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే ప్లేసెస్ ఇవి. ఇలాంటి చోట కూడా ఎందుకంత కంగారు అని చెప్పి నాకు అనిపించింది. అండ్ మనం గుడికి వెళ్ళేదే ప్రశాంతంగా ఉండడానికి కదా, ఇంకా అక్కడ కూడా టైంతో ఎందుకు అలా పరిగెట్టడం అని అనిపించింది నాకు. ఏమో ఇదంతా మీకు ఎలా అనిపించిందో తెలీదు, జస్ట్ నా ఫీలింగ్ చెప్పాను అంతే. అండ్ ఈ గుడిలో వర్క్ చేసే స్టాఫ్ కానీ పూజారులు కానీ చాలా కూల్గా ఉన్నారు. మనమే ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అంతే. మేము ఇలా రావడానికి 2 minutes 3 minutes అలా పట్టింది. ఫైనల్గా శ్రీ భూగర్భ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను ఈ గుడికి సంబంధించి ఏమైనా పాయింట్స్ చెప్పడం మిస్ అయి ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఈ గుడికి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కింద షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.